వెల్కమ్ టు రేవన్ సైంటిఫిక్ డివోషనల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన దేవాలయాలు కలవు. వాటిలో ప్రముఖంగా మనం చెప్పుకోదగ్గ దివ్యక్షేత్రం కోటప్ప కొండ. శివుడు దక్షిణామూర్తిగా ఈ కొండపైనే కొలువై విశేషమైన పూజలను అందుకుంటున్నాడు. మన చుట్టూ ఉండే ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, వాటి విశేషాలు మనకి ఎవరో ఒకరు చెప్తే కానీ తెలియదు. మరి అలాంటి విశేషాలు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అద్భుతమైన దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉన్న కోటప్ప కొండ ఒక ప్రసిద్ధి శివక్షేత్రం. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని త్రికూటాచలం లేదా త్రికోట పర్వతం అని పిలుస్తారు. ఈ విశిష్టతతో పాటు ఈ క్షేత్రం యొక్క పురాణ చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత భక్తులను ఆకర్షిస్తుంది. చూడటానికి 3 శిఖరాలు ఉన్న కొండ మాత్రం ఒకటే. ఈ విశేషాలు మీకోసం. 3 శిఖరాల రహస్యం. కోటప్ప కొండ ఒక కొండ అయినప్పటికీ ఏ దిశ నుంచి చూసినా 3 శిఖరాలుగా కనిపిస్తాయి. ఈ శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలుగా పిలుస్తారు. ఇవి త్రిమూర్తులకు ప్రతీకగా చెప్తారు. 1587 అడుగుల ఎత్తు, 1500 ఎకరాల వైశాల్యంలో ఈ కొండ భక్తులకు దివ్యమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ 3 శిఖరాలు ఏ దృక్కోణం నుంచి చూసినా ఒకే విధంగా కనిపించడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఇక కోటప్ప కొండలో శివుడు త్రికోటేశ్వరుడుగా దక్షిణామూర్తిగా కొలివి ఉన్నాడు. పురాణ కథనం ప్రకారం దక్షి యజ్ఞం తర్వాత పరమశివుడు ఈ కొండపై బాలుడిగా రూపం చెంది తపస్సు చేశాడు. బ్రహ్మ, విష్ణు, ఇతర దేవతలు ఇక్కడ శివుడిని ఆరాధించి జ్ఞానోపదేశం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రుద్ర శిఖరంపై పాత కోటయ్య గుడి ఉంటుంది. ఇక్కడ ఒక అడుగు ఎత్తైన శివలింగం ఉంది. బ్రహ్మ శిఖరంపై ప్రధాన ఆలయం ఉంటుంది. అలాగే గొల్లబామ ఆలయం కొండపై కలదు. ఇక చరిత్రలోకి వెళితే కోటప్ప కొండ ఆలయం క్రీస్తు శకం 1172కి ముందే ఉనికిలో ఉందని శాసనాలు తెలియజేస్తున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయ నిర్వహణకు భూమిని దానం చేశారు. క్రీస్తు శకం 1761లో రాజా మల్రాజు నరసింహరాయలు కొండపైకి మెట్ల మార్గాన్ని నిర్మించారు. ఇది భక్తులకు సౌకర్యవంతంగా ఉంది. గొల్లభామ అనే భక్తురాలు భక్తికి మెచ్చిన శివుడు బ్రహ్మశిఖరంపై కొలువైనట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. కాకులు దూరని కారడి అని మనం వింటాం, కానీ కాకులు వాళ్ళని కొండ గురించి మనం ఎక్కడా వినడం. అలాంటి కొండ ఈ కోటప్ప కొండ. ఇక్కడ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతంలో ప్రతి చెట్టుపై కాకులు చూస్తాం, కానీ ఈ కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో ఎక్కడా కూడా ఒక కాకి కూడా కనిపించదు. ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాలలేదని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇక భక్తుల సౌకర్యాల కోసం మహాపుణ్యక్షేత్రం కోటప్ప కొండకు చేరుకోవడానికి నరసరావుపేట, చిలకలూరుపేట నుంచి బస్సు సౌకర్యాలున్నాయి. కొండపై తిరుమల దేవస్థానం, సత్రం, ప్రభుత్వ అతిథి గృహాలు భక్తులకు అందుబాటులో కలవు. కొండపై అన్నదాన సత్రాలు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో కలదు. కార్తీక మాసం మహాశివరాత్రి సమయంలో ఇక్కడ తిరునాళ్లు ఘనంగా జరుగుతాయి. భక్తులు ప్రభలతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు రాష్ట్ర పండుగ గుర్తింపు పొందాయి. కోటప్ప కొండ ఒక పవిత్ర క్షేత్రం మాత్రమే కాదు, ప్రకృతి యొక్క అద్భుతమైన అనుభూతిని అందించే దివ్యధామం. ఈ కొండను సందర్శించడం ద్వారా జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక ఉత్తేజం, శివ అనుగ్రహం పొందవచ్చని భక్తుల నమ్మకం. కోటప్ప కొండను సందర్శించి ఈ దివ్యక్షేత్రం యొక్క అద్భుతాన్ని అనుభవించండి. ఓం నమః శివాయ.